గృహహింస లేకపోతే భర్త వేధింపులు వీటికి సంబంధించి మనం సాధారణంగా వార్తలు చదువుతుంటాం, వార్తలు వింటుంటాం టీవీ ఛానళ్ళలో లేకపోతే పత్రికల్లో. అయితే ఈ గృహహింస కానీ లేకపోతే వరకట్న వేధింపులు కానీ ఇతరత్ర వేధింపులు కానీ ఇది కేవలం సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లోనే పరిమితం అనుకుంటే తప్పు. లేకుంటే ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతాయి అని అనుకుంటే ఇంకా తప్పు. ఇది పక్కాగా బాగా విద్యావంతులైన కుటుంబాల్లో అండ్ బాగా చదువుకున్న వాళ్ళు, తెలివిగల వాళ్ళు, లేకపోతే ఈ సమాజంలో బాగా గుర్తింపు హోదా ఉన్న ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాళ్ళు, అటువంటి కుటుంబాల్లోనే ఈ గృహహింస కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. తాజాగా ఒక ఐఏఎస్ భర్త పైన, ఇద్దరు ఐఏఎస్లే భార్యాభర్తలు, భర్త పైన భార్య కేసు పెట్టింది. నా భర్త నన్ను దారుణంగా హింసిస్తున్నాడు, వేధిస్తున్నాడని ఆమె కేసు పెట్టింది. ఆమె పోలీసులకు ఏమని ఫిర్యాదు చేసింది? నన్ను శారీరకంగా మానసికంగా కూడా వేధిస్తున్నాడు, విడాకులు ఇవ్వాలని కోరుతున్నాడు, డిమాండ్ చేస్తున్నాడు, లేకపోతే తన తల్లిదండ్రులను చంపేస్తానని కూడా బెదిరిస్తున్నాడంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది. అండ్ భర్త తన అత్తింటి వాళ్ళ నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా ఆ ఐఏఎస్ భార్య ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతకు ఆమె ఒక కలెక్టర్, ఓకే, భర్త ఇంకొక డిపార్ట్మెంట్లో అధికారిగా ఉన్నాడు. సరే, వృత్తిపరంగా ఇద్దరు ఒకే ఫీల్డ్లో ఉన్న కారణంగా, అంటే ఒకే లెవెల్ ఐఏఎస్ కనుక వీళ్ళు ఈ సంబంధం బాగానే ఉంటుందని అనుకున్నారు. పెళ్ళయింది. ఇంకా అక్కడి నుంచి వేధింపులు మొదలుపెట్టాడు ఎవరు? భర్త. ఇది ఎక్కడ? రాజస్థాన్లో జరిగింది. రాజస్థాన్కు సంబంధించిన ఈ ఐఏఎస్ దంపతుల గొడవ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. ఈ ఐఏఎస్ భర్త పైన ఐఏఎస్ భార్య పోలీసులకు భర్త నుంచి తనను కాపాడాలని, తనకు ప్రాణహాని ఉందంటూ ఆమె ఫిర్యాదు చేయడం నిజంగా సంచలనం సృష్టిస్తోంది. 2014 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ క్యాడర్ ఎవరు? భారతి దీక్షిత్ అండ్ భర్త వచ్చేసి ఆశిష్ మోడీ. వీళ్ళిద్దరూ 2014 బ్యాచ్కి చెందిన ఇది ఐఏఎస్ అధికారులు. దీక్షిత్ ఎవరు? భారతి దీక్షిత్ ప్రస్తుతం ఆర్థిక శాఖలో, అంటే రాజస్థాన్లోని ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీగా ఆమె పనిచేస్తున్నారు. ఆమె భర్త ఆశిష్ మోడీ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డైరెక్టర్గా అతను పనిచేస్తున్నాడు. వీళ్లకు అంటే 2014లో ఆ బ్యాచ్ కంప్లీట్ అయినప్పుడే పెళ్ళి కూడా అయింది, వివాహం చేసుకున్నారు. అయితే భర్త తనను మోసం చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నట్టుగా ఈమె ఎవరు? భారతి కంప్లైంట్ చేసింది, పోలీసులకు కంప్లైంట్ చేసింది. పెళ్ళి అయిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే తాము బాగున్నామని, ఆ తర్వాత నుంచి భర్త నిజరూపం తెలిసిందని, తను తరచుగా వేధిస్తున్నాడని, మానసికంగా శారీరకంగా కూడా హింసిస్తున్నాడని ఈమె ఫిర్యాదు. జైపూర్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. తన భర్త ఆశిష్ మోడీ తనపై శారీరకంగా దాడి చేయడంతో పాటుగా తుపాకీతో బెదిరించాడని అండ్ తనను కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడని కూడా ఆమె ఫిర్యాదులో మెన్షన్ చేశారు. గత అక్టోబర్లోనే, అంటే నెల కిందట అక్టోబర్ 14, 15 తేదీల్లో ఆశిష్ మోడీ తనతో పాటు తన కూతురును కిడ్నాప్ చేసి గంటకు పైగా ఇంట్లోనే తమను బంధించి హింసించినట్టుగా ఆమె చెప్పింది. దాన్ని జైపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్లో రిజిస్టర్ చేశారు. అట్లాగే విడాకులు ఇవ్వాలని కూడా తమను భయపెడుతున్నాడని, బెదిరిస్తున్నాడని, తుపాకీ చూపి చంపేస్తారని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా ఈ ఐఏఎస్ భారతి పోలీసులకు తెలియజేసింది. అట్లాగే తన భర్త
ఐఏఎస్ సెలక్షన్స్ టైంలో కూడా తనను మోసగించినట్టు చెప్పాడు. ఆశీష్ మోడీ తన క్యాడర్ గురించి తప్పుడు వివరాలను చెప్పాడని, బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని చెప్తోంది. అంటే వివాహ సమయంలో ఆశీష్కు నాగాలాండ్ క్యాడరు కేటాయించారు. కానీ అతను రాజస్థాన్ క్యాడర్ అధికారిగా కనిపించడానికి స్థానికతపై అంటే నాన్ లోకల్ సంబంధించిన ఇష్యూ ఆమె ఫిర్యాదులో ఉంది. స్థానికతపై తప్పుగా చూపించుకున్నట్టు ఆమె ఎలిగేషన్. సో వీటి గురించి తనకు పెళ్ళైన తర్వాత తెలిసినట్టుగా ఆమె చెప్తున్నారు. ఎవరు? భారతి చెప్తోంది. అండ్ వీళ్లకు 2014లో పెళ్ళయింది. 2018లో ఒక కూతురు జన్మించింది. ఆ తర్వాత నుంచి ఆశీష్ ప్రవర్తన బాగా దిగజారిందని అండ్ తనపై తరచూ మానసికంగా శారీరకంగా కూడా దాడులు చేస్తున్నాడని, తనను హింసిస్తున్నాడంటూ ఆమె కేసు పెట్టింది. సో ఈ కేసు పైన ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అంటే ఇటువంటి కేసులు సాధారణంగా నేను ఈ వీడియోలో మొదట చెప్పినట్టుగానే ఇతరత్ర జిల్లాల స్థాయిలో జిల్లాల్లో ఎక్కడైనా మండలాల్లో ఇటువంటి సంఘటనలు ఇటువంటి ఫిర్యాదులు వస్తుంటాయి. బట్ ఒక ఐఏఎస్ క్యాడర్ అధికారి అయిన భర్త పైన అదే క్యాడర్ అధికారి అంటే ఐఏఎస్ అధికారి అయిన భార్య ఫిర్యాదు చేసి ఈ రకంగా నేరుగా కంప్లైంట్ చేసిన సంఘటన చాలా అరుదు. సాధారణంగా మనందరికీ తెలుసు ఐపీఎస్ అంటే ఐపీఎస్గా ఉన్న భర్తను ఐపీఎస్ అధికారిని పెళ్లి చేసుకున్న ఐఏఎస్ అధికారిణులు, లేకపోతే ఐఏఎస్ అధికారి అయిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఐపీఎస్ అధికారిణులు, ఇట్లాంటి అంటే ఐపీఎస్ ఈ రెండు కేటగిరీస్లో కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, లేదా ఐపీఎస్ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ సమాజంలో జరుగుతున్న సమస్య ఏంటంటే ఇక్కడ పురుషులు లేదా మహిళలు అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. ఇక్కడ దీంట్లో ఐపీఎస్ అనేది కాదు. ఇక్కడ సమస్య ఐఏఎస్ ఆ స్థాయి ఉద్యోగాలు వాళ్ళ హోదా ఇదంతా డిఫరెంట్ ఇష్యూ. ఎప్పుడైతే తమ పురుషాధిక్యం పనిచేయడం లేదని భర్త అనుకుంటాడో అక్కడి నుంచి హింసించడం ప్రారంభమవుతుంది. సో అక్కడి నుంచి ఈ పురుషుని అంటే భర్త ఆధిక్యం తన ఆధిక్యాన్ని రుజువు చేసుకోవడానికి, లేకపోతే తన గుప్పిట్లో భార్యను బందీగా చేసుకోవడానికి అతను ఈ రకమైన హింసను ప్రయోగిస్తాడు. ఇది చాలా కుటుంబాల్లో కనిపించే ఒక సాధారణ సన్నివేశం. అందులో మనకు ఇవి కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఇటువంటివి అంటే ఈమె నేరుగా ఫిర్యాదు చేయడం వెనుక చాలా సన్నివేశాలు ఉండొచ్చు. కిడ్నాప్ చేసి బెదిరించడం కానీ, తన ఇంట్లో తన కూతురుతో పాటు బంధించి హింసించడం కానీ, బ్లాక్మెయిల్ చేయడం కానీ, అట్లాగే డైవర్స్ ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తుండడం కానీ ఇవన్నీ ఈ ఐఏఎస్ అధికారి భారతి దీక్షిత్ డైరెక్ట్గా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఫిర్యాదు చేయని అధికారులు ఎంతోమంది మనకు కనిపిస్తుంటారు చాలా కుటుంబాల్లో. అంటే ఈ కాంబినేషన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆర్ ఐపీఎస్ ఐఏఎస్, లేదా ఇద్దరు కూడా ఐపీఎస్ అధికారులు కావడము, లేకుంటే ఇద్దరు కూడా ఐఏఎస్ అధికారులు కావడము ఉన్న చోట భార్యాభర్తలు ఒకే కేటగిరీ అధికారులు అయితే తప్పనిసరిగా వాళ్ళలో ఎవరు ఎక్కువ, ఎవరు డామినేట్ చేయాలి అనే ఒక పర్టికులర్ ఇష్యూ బయటకు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల వచ్చే సమస్యలు ఇవి తీవ్రమై ఈ రకంగా గృహహింస, వేధింపులు ఇటువంటి అన్నీ కూడా ఐఏఎస్ అధికారుల పైన కూడా నమోదవుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.